అందరికీ నమస్కారం. అపార్ ఐడి జనరేషన్ అనేది మరి అందరం కూడా చేయాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పుడు ఈ అపార్ ఐడి కోసం మామూలుగా ఈ యూడైస్ ప్లస్లోకి వెళ్ళి మనం చేయాల్సి ఉంటుంది. మామూలుగా యూడైస్ ప్లస్ అని ఇట్లా క్లిక్ చేసి ఇందులో స్టూడెంట్ మాడ్యూల్కు వెళ్ళాల్సి ఉంటుంది. మీరు స్టూడెంట్ మాడ్యూల్కు వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని కనబడుతుంది. ఈ సెలెక్ట్ స్టేట్ చేసిన తర్వాత మనకు గో వెళ్ళినట్టయితే ఇవి యూడైస్ ప్లస్ అని కనబడుతుంటుంది. ఇక్కడ లాగిన్ యూడైస్ లాగిన్ అయితే కావాల్సి ఉంటుంది. అలాగే తర్వాత ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలా క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత మనం లాగిన్ పైన క్లిక్ చేసినట్టయితే విధంగా మరి లాగిన్లోకి వెళ్తాం. ఈ లాగిన్లో 2024-25 మరి ఈ అకాడమిక్ ఇయర్ని మనం క్లిక్ చేయాలి. ఆ తర్వాత మన స్కూల్ డీటెయిల్స్ కనబడతాయి సైడ్. అంటే ఇది మొబైల్లో కూడా మనం ఇలా చేసుకోవచ్చు. ఇక్కడ మన లెఫ్ట్ సైడ్ ఈ యారో మార్క్ను మనం క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్కూల్ డాష్ బోర్డు, స్కూల్ డీటెయిల్స్, స్టూడెంట్ నేమ్ అప్డేటు, లిస్ట్ ఆఫ్ ఆల్ స్టూడెంట్స్, అపార్ మాడ్యూల్ అని మీకు డౌన్లో ఇక్కడ మీకు కనబడుతుంది. ఈ అపార్ మాడ్యూల్ పైన మనం ఇలా క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనకి ఇలా ఓపెన్ అవుతుంది. అపార్ మాడ్యూల్ క్లాస్ అలాగే సెలెక్షన్ ఇట్లా ఉంటుంది. ఇక్కడ మనం క్లాస్ సెలెక్షన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్రోల్మెంట్ 0, జనరేటెడ్ 0 అంటే ఈ అపార్ ఐడి క్రియేషను మామూలుగా ఎంతవరకు అయింది ఇవన్నీ కూడా డీటెయిల్స్ ఇక్కడ మనకు చూపిస్తుంది. తర్వాత ఇప్పుడు సెలెక్ట్ క్లాస్, ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏదైనా ఒక క్లాసు ఇట్లా సెలెక్ట్ చేసుకోవాలి. చేసి గో అని క్లిక్ చేసినట్టయితే మనకు ఈ విధంగా డీటెయిల్స్ విద్యార్థుల డీటెయిల్స్ కనబడుతుంటాయి. మరి ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమంది విద్యార్థుల డీటెయిల్స్ కనబడుతుంటాయి. అక్కడ మనకు ఈ డీటెయిల్స్ పెన్ నెంబరు, అందరి విద్యార్థుల యొక్క పెన్ నెంబరు, ప్రొఫైల్ ఇవన్నీ కూడా ఇప్పుడు స్టేటస్ జనరేటెడ్. ఇప్పుడు అపార్ ఐడి జనరేటరు నేను ఆల్రెడీ చేశాను కాబట్టి స్టేటస్ జనరేటెడ్ అపార్ ఐడి రిమార్క్స్. ఇప్పుడు యాక్షన్ ఇక్కడ మరొక మరి విద్యార్థి ఉన్నది. ఇక్కడ మనం ఇక్కడ విద్యార్థుల జనరేట్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఎవరిది కావాలనుకుంటే అక్కడ ఆ విద్యార్థులది మనకు ఇక్కడ జనరేట్ చేయాల్సి ఉంటుంది. జనరేట్ అని ఇక్కడ బటన్ను క్లిక్ చేయాలి. ఈ జనరేట్ క్లిక్ చేసినట్టయితే విద్యార్థుల యొక్క ప్రొఫార్మా ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఆ విద్యార్థి డీటెయిల్స్ ఇక్కడ ఎప్పుడైనా ఈ జనరల్ ప్రొఫైల్ అనేది మనం పూర్తిగా చేసి ఉండాలి ముందుగానే. ఈ జనరల్ ప్రొఫైల్కు మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే జనరల్ ప్రొఫైల్కు వెళ్ళి ఇక్కడ విద్యార్థి యొక్క జనరల్ ప్రొఫైలు టోటల్గా అన్ని డీటెయిల్స్ అయితే ఉంటాయి. ఈ జనరల్ ప్రొఫైలు అన్నీ మనం అప్డేట్ అయితే చేసి ఉండాలి. మరి ఇలా చేసి ఉన్నప్పుడు మాత్రమే విద్యార్థి ఇప్పుడు సేవ్ తర్వాత ఇది జనరేటెడ్ డేటా అప్డేటెడ్ సక్సెస్ఫుల్లీ ఈ విధంగా మనం అలాగే నెక్స్ట్కు వెళ్ళి ఏదైనా టోటల్గా ఈ జనరల్ డీటెయిల్స్ కూడా పూర్తిగా ఎంటర్ చేసి నెక్స్ట్ ఈ విధంగా విద్యార్థి చేసిన తర్వాత మరి మనం బ్యాక్ టు డాష్ బోర్డు మళ్ళీ మనకు డాష్ బోర్డు వచ్చిన తర్వాత అంటే ఈ డాష్ బోర్డుకు మళ్ళీ వచ్చిన తర్వాత సేమ్ ఇక్కడ మనకైతే అపార్ మాడ్యూల్ ఇలా క్లిక్ చేసి మళ్ళీ క్లాస్ సెలెక్ట్ చేసుకోవాలి. మరి ఏ క్లాస్ అయితే ఆ క్లాసు నెక్స్ట్ గో అని వెళ్ళి ఆ విద్యార్థుల యొక్క ఇటు రైట్ సైడ్ పూర్తి రైట్ సైడ్ చూసినట్టయితే ఇటు జనరేట్ అని కనబడుతుంది. ఇక్కడ మనం జనరేట్ పైన ఇలా క్లిక్ చేసినట్టయితే దీనికంటే ముందుగానే మనం విద్యార్థి సంబంధించిన వాళ్ళ నాన్న కానీ అమ్మ కానీ మనం వాళ్ళ ఆధార్ కార్డు తీసుకొని ఆ ఫామ్ మీద మనం సంతకాలు పెట్టించుకోవాలి. మరి ఆ సంతకం పెట్టించుకున్న ఆ ఫామ్ డీటెయిల్స్ కూడా ఇక్కడ నింపాల్సి ఉంటుంది. మామూలుగా ఇది జనరేట్ చేయాలన్నప్పుడు మరి స్టూడెంట్ ఈ ప్రొఫైల్ ఇప్పుడే చేసాము, ప్రొఫైల్ ఖచ్చితంగా అప్డేట్ అయి చేసి ఉండాలి. అలాగే పెన్ అసైన్ చేసి ఉండాలి, పెన్ నెంబర్ ఆల్రెడీ విద్యార్థికి వచ్చి ఉండాలి. అలాగే ఆధార్ డీటెయిల్స్ అంటే స్కూల్ డీటెయిల్స్లో ఆధార్ డీటెయిల్స్ మ్యాచ్ కావాలి. ఖచ్చితంగా ఆధార్లో ఏమైతే ఉందో స్కూల్లో డీటెయిల్స్ కూడా రెండు సమానంగా ఉండాలి. అలాగే మరి మొబైల్ నెంబర్ కూడా అప్డేట్ చేసి ఉండాలి. ఈ విధంగా మనం చేసిన తర్వాత విద్యార్థి పేరు ఇట్లా డీటెయిల్స్ అన్నీ కనబడుతుంటాయి. మరి ఇలా కనబడ్డప్పుడు ఇక్కడ కన్సెంట్ ఫామ్, ఈ కన్సెంట్ ఫాదర్, మదర్, లీగల్ గార్డియన్ ఇవన్నీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఐ అన్నప్పుడు ఇక్కడ విద్యార్థి యొక్క తండ్రి కానీ తల్లి కానీ ఆ పేరు మనం రాయాల్సి ఉంటుంది. అలాగే మరి ఇక్కడ సెలెక్ట్ ఎవరైనా అంటే ఫాదర్ అయితే ఫాదరు, మదర్ అయితే మదరు. మళ్ళీ అలాగే ఐడెంటిటీ ప్రూఫ్ ఏం పెడుతున్నారు, మరి ఆధార్ అయితే ఆధారు, పాన్ అయితే పాను, తర్వాత ప్రూఫ్ నెంబర్ ఆధార్ అయితే ఆధార్ నెంబర్ కూడా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పాన్ అయితే పాన్ నెంబరు, ఏదైతే ఆ పేరెంట్ యొక్క మరి కన్సెంట్ ఫామ్ మీద ఎవరైతే సైన్ పెట్టారో వాళ్ళ డీటెయిల్స్ మనము ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎంటర్ చేసి ఇదంతా ఈ కన్సెంట్ ఫామ్ మీద ఇక్కడ ప్లేస్ ఆఫ్ ఫిజికల్ కన్సెంట్ అన్నప్పుడు ప్లేస్ రాయాలి. అలాగే ఇక్కడ డేట్ అన్నప్పుడు మనం డేట్ కూడా ఇట్లా క్లిక్ చేసినట్టయితే డేటు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ విధంగా డేట్ సెలెక్ట్ అయిపోయింది. ఈ విధంగా చేసుకున్న తర్వాత మరి ఇక్కడ
సబ్మిట్ పైన క్లిక్ చేసినట్టయితే ఆర్ యూ షూర్ యూ వాంట్ టు జనరేట్ అపార్ ఐడి విత్ కన్సెంట్ ఫాదర్ అనగా ఇట్లా అని వస్తుంది. మనం ఇలా క్లిక్ చేసినట్టయితే రిక్వెస్ట్ ఫర్ అపార్ ఐడి హాస్ బీన్ సబ్మిటెడ్ సక్సెస్ఫుల్లీ, అపార్ ఐడి విల్ బీ జనరేటెడ్ విత్ ఇన్ ఫ్యూ అవర్స్ అని ఇక్కడ రావడం జరిగింది. ఈ విధంగా విద్యార్థిది అపార్ ఐడి మనం పూర్తి అయినట్టే. ఈ విధంగా మనం అన్ని క్లాసుల విద్యార్థులను కూడా ఇలా సెలెక్ట్ చేసుకుంటూ మరి అపార్ ఐడి క్రియేట్ చేసుకుంటూ ఆ జనరల్ ప్రొఫైలు ఒకటి మనం పూర్తిగా విద్యార్థి కంప్లీట్ చేయాలి. అలాగే ఆధార్లో ఉన్నది, తర్వాత స్కూల్ డీటెయిల్స్లో ఉన్న డీటెయిల్స్ మరి ఒకే విధంగా ఉన్నట్టయితే అపార్ ఐడి క్రియేట్ అవుతుంది. ఏదైనా తేడాలు ఉంటే మాత్రం అది పూర్తిగా అంటే ఆధార్ కార్డులో మరి సరి చేసుకోమని చెప్పిన తర్వాత మనం అపార్ ఐడి క్రియేట్ చేయాలి. ఒకసారి అపార్ ఐడి క్రియేట్ అయిందంటే మళ్ళీ చేంజ్ కాదు కాబట్టి ఖచ్చితంగా అపార్ ఐడి క్రియేట్ చేసే ముందు పేరెంట్స్ యొక్క కన్సెంట్ తీసుకోవాలి. అలాగే మనం పూర్తిగా అన్ని డీటెయిల్స్ సరిగ్గా ఉన్న విద్యార్థులకి మాత్రమే అపార్ ఐడి క్రియేట్ చేయాలి. దాదాపుగా చాలా రోజుల నుంచి అపార్ ఐడి క్రియేట్ చేయమని ఎన్నో రోజుల నుంచి మన అఫీషియల్ నుంచి ఒత్తిడి కూడా రావడం జరుగుతుంది. సరే, ఫీల్డ్ లెవెల్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ మనం విద్యార్థులు ఏవైతే పిల్లల కరెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో వాళ్ళందరినీ కూడా మనం ముందుగా చేసుకుంటూ వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు నేను ఒక విద్యార్థి చేయడం జరిగింది. అలాగే అందరి విద్యార్థులు కూడా చేసుకుంటూ మరి ఈ విధంగా వెళ్ళాల్సి అయితే ఉంటుంది. పెద్దగా అంటే సమస్య అయితే ఏముండదు, కాకపోతే డీటెయిల్స్ మ్యాచ్ అయితే మాత్రం ఈజీగా మనం చేసుకుంటూ పోవచ్చు. కన్సెంట్ ఫామ్ ఒకటి ఫస్ట్ పేరెంట్స్ నుంచి తీసుకొని సేమ్ జస్ట్ రైట్ సైడ్లో మనకు కన్సెంట్ అనేది జనరేట్ అని ఆల్రెడీ మనం జనరల్ ప్రొఫైల్ కానీ మిగతా విద్యార్థి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా అంతకుముందే యూడైస్లో ఫిల్ చేసి ఉన్నట్టయితే అక్కడ జనరేట్ అని మీకు ఆప్షన్ కనబడుతుంది. ఆ జనరేటింగ్ క్లిక్ చేసినట్టయితే ఈ విధంగా మనం తొందరగా ప్రాసెస్ను జస్ట్ పూర్తి చేయొచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ ట్రై టు క్లారిఫై యువర్ డౌట్స్. ఓకే, థ్యాంక్ యూ.